భారతీయ సంస్కృతికి భారతీయ ఆధ్యాత్మికతకి ఉట్టిపడుస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికలాంగులకు దివ్యాంగులు ఇచ్చారండి. సామాజికండి దేవతా స్వరూపులు. వాళ్ళు వికలాంగులు కాదు, దేవతా స్వరూపులు. వాళ్ళకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అనేక విధాలు సహకరిస్తున్నారు. నిజంగా దానికి కానీ అది ప్రధానం కాదు. అది అనిపించాలి, దానికి మనం సహకరించాలి. దాన్ని ఏ విధంగా సహకరించాలి నాకున్న ఐడియాస్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేయవలసిందంటే వాళ్ళకి సుమారు కొన్ని వేల మంది ఉన్నట్టు ఈ జిల్లాలో వాళ్ళందరినీ కలిసి మాట్లాడుకోవడానికి కష్టంగా తెలియపరచుకోవడానికి ఒక కార్యాలయం కావాలి, ఒక ఆఫీస్ కావాలి, స్థలం కావాలి. అది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అది ఏం కాదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. విజయనగరంలో అనేక ఏరియాలు ఖాళీగా ఉన్నాయి, దాసనపేటలో ఉన్నాయి, అనేక కబ్జా చేసిన ఖాళీలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అలాగే మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లు ఎన్సీఎస్ రోడ్లు ఉన్నాయి, పూల్బాగులో మన అల్లి ఖాళీగా 1000 గజాలు ఉంది, పార్క్ పక్కన ఉంది. అలాగే మన మహిళా పోలీస్ స్టేషన్ ఖాళీగా అన్ని రకాలు దాసనపేటలో కూడా బిల్డింగ్, అన్ని దాసనపేటలో అనేక రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుని వాళ్ళ అవసరాలకి ఏది కావాలంటే ఎలా ఉండాలి. యుద్ధంలో సైనికులు ఏ విధంగా అందుబాటులో ప్రభుత్వం ఉంటుందో వీళ్ళకి మనం ఆ విధంగా అందుబాటులో ఉండాలి. అప్పుడే మన జన్మకి సాధకం చేసుకోవడానికి అద్భుతమైన సహకారం. వాళ్ళు సాధారణంగా వికలాంగులండి, దివ్యాంగులు కాదండి, దేవతలు. ఆ అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. ప్లీజ్ దయచేసి ప్రభుత్వం వారికి, ప్రజలకి, అందరికీ నా యొక్క నమస్కారం. వాళ్ళ అవసరానికి, వాళ్ళ ఉన్నతికి మనందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. మాతో ఏకీభవించి